నేచర్ మంత్ర బీపీ షుగర్ థైరాయిడ్ రివర్సల్ నేచర్ మంత్రతో సాధ్యం. బిగ్ బాస్ అయితే రోజు రోజుకి ఇంట్రెస్టింగ్ గా మారుతుంది కదా. అవును. సో డిమాండ్ పవన్ ఫస్ట్ ఛాలెంజ్ చేశాడు, నేనే టికెట్ ఫినాలికి వెళ్తాను, బట్ లాస్ గేమ్ లాస్ అయిపోయాడు. అవును. ఎలా అనిపిస్తుంది? ఎలా అనిపిస్తుందంటే కొంచెము గేమ్ పరంగా చూస్తే నాకేం నచ్చలేదు. అవునా, నచ్చాలా, అస్సలు నచ్చాలా నాకు. డిమాండ్ పవన్ యాటిట్యూడ్ నచ్చలేదా? ఆహా, నాకు ఎందుకంటే ఆయన అంటే ముందు నుంచి నాకు ఇష్టం లేదు. నాకు ఎవరంటే నాకు చాలా ఇష్టం అంటే ఆర్మీ పవన్ కళ్యాణ్, ఇంకోటి వచ్చేసి పాపం తనుజ గురించి ఇంకా ఫైట్లు జరుగుతున్నాయి ఇంకొక అమ్మాయికి నాకు. కానీ నేను డైరెక్ట్ గా ఏం చెప్తున్నానంటే లాస్ట్ ఫైనల్ వరకు వచ్చేది మాత్రము కప్పు పట్టుకొని సూట్ కేసుతో బయటకు వచ్చేది మాత్రం విన్నర్ అయ్యి బయటికి రావడం మాత్రం ఒక ఆర్మీ పవన్ కే లాస్ట్, ఆయనే విన్నరు. ఒక కామన్ మ్యాన్ కదా, ఇంతవరకు ఎప్పుడు కామన్ మ్యాన్ కొట్టింది కదా, అంటే పల్లవి ప్రశాంత్ గారు కొట్టినా కానీ అదొక డిఫరెంట్ క్యారెక్టర్. అవును. సో కళ్యాణ్ గారికి వచ్చే ఛాన్స్ ఉందంటారు? అవును, 100% కాదు 1000% చెప్తున్నాను. ఆర్మీ పవన్ మీద నాకు చాలా సిక్స్త్ సెన్స్ చెప్తుంది. ఆయన మీద చాలా నమ్మకం నాకు. ఎందుకంటే అబ్బాయి కూడా ఆర్మీలో చేస్తున్నాడని కూడా నేను చెప్పుకున్నారు. కానీ అలాంటి దేశం కోసం పోరాడే మనిషికి ఇస్తే మనమందరం గర్వంగా ఫీల్ అవ్వాలి. అవును కదా. ఇప్పుడు ఆర్మీ వాళ్ళు అన్నా కానీ పోలీస్ డిపార్ట్మెంట్ అన్నా కానీ మనకి రెస్పెక్ట్ ఎక్కువ. అంతకంటే ఎక్కువ ఏంటంటే నాకు ఆర్మీ వాళ్ళు అంటే అక్కడ మన బార్డర్స్ లో కాపలా ఉండి మన కోసము ఎంతో కష్టపడుతున్నారు. అలాంటి ఆర్మీ పవన్ కూడా అక్కడ ఆర్మీలో చేస్తున్నాడు కాబట్టి ఆయనే విన్నర్ అవ్వాలని చెప్పేసి ఫస్ట్ నుంచి నాకు అదే చెప్పుకుంటూ వస్తున్నాను. ఇదే చెప్తాను లాస్ట్ వరకు. కానీ చెప్పడం కాదు, పక్కా ఆయనే విన్ అవుతాడు లాస్ట్ కి. కప్పు గెలుచుకొని బయటికి రావాలి. ఇంకా ఆర్మీ సత్తా ఏందో చూపించాలి అబ్బాయి, అంతే. పర్వాలేదు కానీ వాళ్ళు బాగానే ఆడుతున్నారు. కానీ భరణికి కూడా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయని మొన్నటి వరకు చెప్పుకున్నాం మనము. అయితే తనుజ ఏంటంటే చీటికి మాటికి ఏడవడము, బాధపడము, తొందరగా రియాక్ట్ అవ్వడము, ఎమోషనల్ గా ఫీల్ అవుతుంది. కానీ ఆ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళినప్పుడు ఏం చేయాలి, మనం ఏంటి, వాళ్ళు ఇచ్చిన టాస్క్లు ఆడాలి, వాళ్ళు ఇచ్చిన గేమ్స్ ఆడాలి, మనం విన్నర్ అయ్యి బయటికి రావాలి. బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళిన వాళ్ళు చేయాల్సిన పని ఇది. ఎట్లా మనం బయటకు వస్తే ఎప్పుడు ఏడిపే కదా ఏడ్చేది, అలా మనం బిగ్ బాస్ హౌస్ లో ఏడవకూడదు. తనుజకి మొన్నటి వరకు అందరూ ఇదే చెప్పుకున్నారు. కానీ నేను అదే చెప్తున్నాను, ఏడవకుండా మంచిగా ఆమె హుషారుగా ఇచ్చిన టాస్కులతో మంచిగా ఆడితే బాగుంటుంది అనిపిస్తుంది. ఎంత మంచిది అంటే లాస్ట్ ఫైనల్ కి వస్తుంది, 100% వస్తుంది, రాదు అని చెప్పట్లేదు. కానీ కప్పు మాత్రం మన ఆర్మీ ఆయనకే ఫిక్స్. ఇంకా దాంట్లో ఏం లేదు. కానీ ఒకవేళ ఓడలు బండ్లు అవుతాయని కూడా మనం అనుకున్నాం కాబట్టి 100% ఆర్మీ పవన్ కళ్యాణ్కి కప్పు వస్తుంది. దాంట్లో మాత్రం అనుమానం లేదు. వస్తే అంతకంటే సెల్యూట్ కొట్టేదాన్ని నేను ఒక్కదాన్ని ఈ ప్రపంచం. ఫస్ట్ సెల్యూట్ ఆయనకే నాది. బిగ్ బాస్ చూస్తారు కదండి? చూస్తున్నానండి. ప్రస్తుతం ఎలా అనిపిస్తుంది? బాగుందండి, చాలా బాగుంది. ఇప్పుడు ఆడిన గేమ్ మొదటి నుంచి ఆడంటే ఇంకా బాగుండేది అనిపించింది. అందరూనా? అందరూ. ఓకే. మొన్న ఒక రోప్ టాస్క్ ఒకటి అయ్యింది సంజనాకి, ఎమాన్యుల్ కి. అందులో రీతు కొంచెం సంచాలక్ సరిగా చేయలేదు అని అనిపించింది. సంచాలకే కాదండి, మిగతా వాళ్ళు కూడా సరిగా చూడనట్టే కదా. ఇప్పుడు అన్ని గేమ్లు అందరూ చూస్తారు కదా, మరి ఇక్కడ ఎందుకు చూడలేకపోయారు? ఇప్పుడు ఆయన ఎమ్మెల్యే గారు నడుము కట్టుకున్నారు, సంజన గారు అయితే చేతుల్లో వదిలేశారు. మరి ఆయన నడుము పట్టుకున్నప్పుడు అది కూడా చూసుకోవాలి కదా. సో అది చూడలేకపోయారు. సంచాలక్ ఫెయిల్ అయిపోయారు, పక్కన ఆడియన్స్ కూడా ఫెయిల్ అయిపోయారు. అక్కడ ఇప్పుడు హౌస్ వాళ్ళు గానీ బయట జనాలు గానీ ఎమాన్యుల్ కి పాజిటివ్ గా ఉన్నప్పుడు ఆ టాస్క్ లో అందరూ సంజన గారు అంటూ ఆమెకి సపోర్ట్ చేస్తూనే చేసిన ఎమ్మెల్యే గారు ఎలాగ ఆడతారు కదండి. ఇప్పుడు మనం కొంచెం సంజన గారిని ఇట్లా తిట్టి కొంచెం ఇదయ్యారు కదా, కొంచెం సపోర్ట్ చేద్దాం అన్నట్టుగా ఆమె సపోర్ట్ చేస్తారు అందరూ, అంతే. అట్లీస్ట్ ఎమాన్యుల్ అయినా, అంటే ఎమాన్యుల్ ఫ్యాన్స్ కోసం అడుగుతాను, అతనైనా జెన్యూన్ గా ఉండాలి కదా. నేను కూడా వదిలేసాను రూప్ అని చెప్పేసి కొంచెం ఎందుకో సేఫ్ గేమ్ అంటే ఆయన వదలడం అంటే మీన్స్ ఆయన పూర్తిగా ఒంటి నుంచి వదిలేయలేదు కదా అని ఫీలింగ్ ఆయన పెట్టుకున్నాడు. సో నేను పట్టుకున్నాను అంటే నేను నా బాడీ మీద పెట్టుకున్నాను కాబట్టి సో నేను పట్టుకున్నాను అని ఫీలింగ్ తో, సో అట్లాగా నేను వదలలేదని ఫీలింగ్ తో ఆయన అట్లా చేశాడు. అంటే మీ ఒపీనియన్ ఏంటి? అదైతే కొంచెం కరెక్ట్ కాదనే. కరెక్ట్ కాదు. కనీసం దీని గురించి నాగార్జున మాట్లాడాలని కోరుకుంటున్నాను. ఓకే. ఇప్పుడు మొన్నటి వరకు తనూజ విన్నర్ ఖచ్చితంగా కప్ ఇవ్వాలంటారు. ఇప్పుడు కళ్యాణ్ విన్నర్ అని అంటారు. దీని గురించి ఏమంటారు? ఇంకో 2 వారాలు పోయి ఉంటే మనోడు కానీ డిమన్ పవన్ మన కానీ గివ్ అప్ ఇవ్వకుండా ఉంటే గేమ్ లో డిమన్ పవన్ వచ్చిండేవాడు 3వ ప్లేస్ లో. సో అట్లాగా. బట్ ఎంతమంది ఎన్ని అనుకున్నా అది ఫ్యాన్ బేస్ అండి.
బట్ ఫైనల్ గా మాత్రం జెన్యున్ గా ఎవరు ఆడారు ఏంటనేది బిగ్ బాస్ లో తెలుసు. సో వాళ్ళకి కప్ ఇవ్వాలని కోరుకుంటున్నాం. డిమాండ్ పవన్ కొంచెం ఛాలెంజ్ చేశారు కదా ఈసారి ఎలాగైనా టికెట్ ఫైనల్ అంటే తను ఆడతాడు ఆడగలడనే విధంగానే ఛాలెంజ్ చేస్తారు. బై మిస్టేక్ ఇంకా అలా పోయింది, మనం ఏం చేయలేం దానికి. అంటే భరణియే ఏం ఆడని వాడు భరణినే ఆడేశాడు ఆ గేమ్. డిమోన్ ఎందుకు ఆడలేకపోయాడు? భరణి ఏం ఆడని వాళ్ళని కాదు, ఇక్కడ డిమాండ్ పవన్ ఆడేవాడని ఆడని వాడని కాదు. ఒక చిన్న బాక్స్ అది ఫిక్స్ చేయాలి కదా, అక్కడ అటు ఇటు అయిపోయింది అనమాట, చేంజ్ అయిపోయింది అటు ఇటు. దాని వల్ల తనకు లాగ్ అయిపోయింది, లేకపోతే డిమాండ్ పవన్ గెలిచిండేవాడు. లక్ అనమాట అక్కడ, అంతే. వీళ్ళ కష్టం కాదు అక్కడ, లక్ అనమాట. లక్ లేదు మనోడికి ఆ టైంలో, అంతే. ఇప్పుడు హౌస్ లో ఉన్న వాళ్ళలో ఎవరు వెళ్ళిపోతే బాగుంటుంది అనుకుంటున్నారు? సుమన్ శెట్టి గారు వెళ్ళిపోతారండి ఈ వీక్ అయితే, ఎలిమినేట్స్. రీతు గారి గురించి కొంచెం హౌస్ లో ఇది మారట్లేదురా బాబు ఏం మారినా అని అనిపించింది, ఏమన్నా అనిపించిందా మీకు? ఆమె మారదు, ఇప్పటికే కాదు, ఫస్ట్ సీజన్ పెట్టినా మారదు. డిమాండ్ పవన్ లేకపోతే మారుతుందేమో మరి తెలియదు కానీ, సో ఆయన ఉండగా అయితే మారదు, కష్టం. సో సుమన్ శెట్టి వెళ్ళిపోవాలని నేను అనుకోవట్లేదు, వెళ్తున్నారని చెప్తున్నారు. సంజన గారు ఇప్పుడు లైక్ ఏమంటారు, ఇప్పుడు సుమన్ శెట్టి గారు ఓన్లీ గేమ్ పరంగా మనకి ఇస్తున్నారు. బట్ సంజన గారు ఏదో చిలిపి దొంగతనాలు, ఏదో కంటెంట్ కొంచెం ఇస్తుంది, కంటెంట్ ఇస్తుంది, గేమ్ ఆడుతుంది కాబట్టి మేబీ ఉంచుతున్నారు అంతే. బయట జనాలు బట్టి అయితే తనుజ గారే ఉన్నారండి. ఎంత ఆర్మీ కళ్యాణ్ గారు వచ్చినా తనుజ గారిని బీట్ చేయలేకపోతున్నారు. బట్ ఫైనల్ విన్నర్ మాత్రం వాళ్ళిద్దరు కాకుండా ఉంటే బాగుంటది అన్న ఫీలింగ్. ఇమ్మాయిల్ గారు అవ్వాలి, ఆయన గేమ్ ఆడుతున్నాడు కదా, ఫస్ట్ నుంచి ఆయన గేమ్ ఆడుతున్నాడు, ఆయన అవ్వాలని కోరుకుంటున్నాను. టాప్ 5 అంటే ఇమ్మాయిల్ గారు అండి, అండ్ ఆర్మీ కళ్యాణ్ గారు, మన తనుజ గారు, డిమోన్ పవన్ ఖచ్చితంగా ఉండాలి, పాపం ఈ మధ్య బాగా ఆడుతున్నాడు గేమ్. అండ్ రీతు గారు కానీ బర్నీ గారు, వీళ్ళిద్దరు ఒక ఉంటే బాగుంటుంది నా ఫీలింగ్. ఎస్. హాయ్ అండి. బిగ్ బాస్ ఎలా అనిపిస్తుంది? టికెట్ ఫినాలే మన కళ్యాణ్కి వచ్చింది. ఈగర్లీ వెయిటింగ్ బ్రో, అంటే లైక్ ఎట్లుండబోతుందో ఫైనల్ గా, సో చూడాలని చాలా క్యూరియస్ తో వెయిట్ చేస్తున్నాం. అని ఇష్యూస్ కూడా గట్టిగా అయ్యాయి కదా ఇప్పుడు ఈ టాస్క్ లో. అవును, ఇవాళ ప్రోమోలో ఏం చూపించారంటే బర్నీకి తనుజకి సంజన గారికి ఒక గేమ్ పెట్టారు, ట్రయాంగిల్. సో ట్రయాంగిల్ లో లేదు, కొంచెం బెండ్ అయిందని చెప్పి రీతుకి భరణి గారికి అంటే గొడవ అయింది కొంచెం. సో ఆ ఎపిసోడ్ ఇవాళ రిలీజ్ అవుతుంది, చూసినట్టు చెప్తా. సో ప్రోమోలో అంటే మీకు ఏమనిపిస్తుంది, ఎందుకు లాస్ట్ కి వచ్చింది ఈ విధంగా కావాలనే గొడవలు? కావాలనేం లేదండి, అది సిచ్యువేషన్, అక్కడ జరిగిన సిచ్యువేషన్ తగ్గట్టు వాళ్ళు రియాక్ట్ అవుతారు. సో వాళ్ళని కూడా మనం అనాల్సింది ఏం లేదు. వాళ్ళు గేమ్ ఆడుతారు, వాళ్ళ ఎఫెక్ట్స్ వాళ్ళు పెడుతున్నారు, ఒక్కరు తగ్గ ఫర్ ఇచ్చుకుంటున్నారు. అసలు లిటరల్లీ చెప్తున్నా పాడ అంతే. ఇక అట్లేం లేదు, గేమ్ కోసం చేస్తారు. ఇప్పుడు గేమ్ గెలుస్తేనే కదా ఓటింగ్ రిజల్ట్స్ అనేది ఆటోమేటిక్ గా పెరిగిపోతాయి. సో ఆ వేలో వాళ్ళు చేస్తారు అంతే, కానీ అక్కడ జెన్యున్ గా చేస్తారు, ఎక్కడ కూడా ఫేక్ లేదు. కళ్యాణ్ కి భరణి కూడా పెద్ద ఇష్యూ అయింది కదా. ఏ కళ్యాణ్? కళ్యాణ్, పవన్ కళ్యాణ్. ఆర్మీ, ఓకే, అది నేను చూడలేను బ్రో. ప్రోమోలోనే ఇచ్చాడు కావచ్చు, బట్ నా దాకా నేను చూడలే. ఆబ్వియస్లీ ఎవరు అంటే భరణి గారు, కళ్యాణ్, తనుజ, మన సంజన గారు, సుమన్ శెట్టి. టికెట్ ఫినాలే ఛాలెంజ్ చేశాడు, నేను కొడతాను అని. మరి ఏమైంది, పోయిందిగా. అదే కదా, అది కదా నేను చెప్పడానికి వచ్చింది. ఇక్కడ పోయింది, ఇప్పుడు ఏంది డెమోన్ కళ్యాణ్ ఎడబెట్టుకుంటావు ముఖం తీసుకొని. అంత ఓవర్ కాన్ఫిడెన్స్ ఎందుకు భయ్యా నీకు? పోనీ ఉన్న కాన్ఫిడెంట్ లెవెల్, ఇప్పుడు ఆర్మీ పవన్ కళ్యాణ్ తీసుకుందాం, తనుజ కెప్టెన్ కావాలని మొన్నటి వారంలో రేస్ పెట్టారు. నువ్వు ఓడిపోతే మీ అమ్మగారు ఎంత బాధపడుతుందో నాకు తెలియదు, కానీ నువ్వు ఓడిపోతే అంతకన్నా ఎక్కువ నేను బాధపడతాను. ఆ మాట మీద గెలిచి చూపించింది మనడు. ఇది కదా రిధం అంటే, మాటలు కోటలైనా కడతాయి, శాతలతో ఉంటాయి ఏదైనా. యా ఆబ్వియస్లీ పోయింది, ఏడబెట్టుకుంటాడు ముఖం మనోడు, పోయింది. డెమాన్ పవన్ ఏడు మొత్తం కింద ఉండు, డెమాన్ పవన్ తర్వాత రీతు, లాస్ట్ లో సంజన. వీళ్ళలో ఎవరు పొందుకునే ఛాన్స్ ఉందంటారు నెక్స్ట్? చెప్పలేం కదా బిగ్ బాస్ అంటే ఎలిమినేట్ అయిపోయే ఛాన్సా? బిగ్ బాస్ బట్టి కళ్యాణ్ కి తనుజకి కాంపిటేటివ్ గా ఎవరు వచ్చే ఛాన్స్ ఉంది? అర్థం కాలే మీరు. ఇద్దరికి కళ్యాణ్ కి తనుజకి కాంపిటేటివ్ గా ఎవరు అంటారు నెక్స్ట్? ఆబ్వియస్లీ నేను సంజన గారే. సంజన ఎలిమినేట్ అయిపోద్ది, అసలు వెళ్ళిపోయింది మధ్యలోనే. అంటే ఇప్పుడు బిగ్ బాస్ అన్ని మనం ఊహించినట్టు చేస్తే బిగ్ బాస్ ఎట్లా అవుతాడు? అది రణరంగం చదరంగం ఏదో పెట్టింది కదా,
సో తగ్గట్టు ఏదైనా ప్లాన్ చేస్తాడేమో మరి. మీకు ఎవరు గెలిస్తే కప్పు ఎవరి చేతిలో ఉంటే ఆబ్వియస్లీ తనుజ. తనుజ విన్ను. ఏడిస్తే కప్పు ఇచ్చేస్తారా? ఇచ్చేస్తారండి, ఏడిసే కప్ ఇచ్చేస్తారు, మాకైతే ఇచ్చేస్తారండి. యా అండి, అడ్వాంటేజ్ కదా లేడీస్ కి. అట్లా అంటే మరి గత సీజన్ లో మొత్తం చూసుకుంటే మరి ఆ కప్ ఏదో మన శివజ్యోతికి ఇవ్వాల్సింది. వాళ్ళు ఏడలేదు కదా అంతగా. శివజ్యోతి మొత్తం హిట్, ఎందుకు ఏడవాలి, ఆమె ఏడ్లో రానని పెట్టారు. సో మొత్తానికి తనుజ విన్ అయితే బాగుంటది అనుకుంటున్నారు. ఎస్. హలో, బిగ్ బాస్ నిన్న టికెట్ ఫినాలే టాస్క్ ఎలా అనిపించింది? చాలా బాగుంది, ఫుల్లీ ఎంటర్టైన్మెంట్. మంచిగా అది పవన్ ఛాలెంజ్ చేసి మరి ఓడిపోయాడు కదా, దానికి ఏమంటారు? ఆడవాళ్ళ కోసం ఆయన ఓడిపోతున్నాడు. ఎందుకంటే ఆడదాని ముందు ఎవరైనా ఓడిపోవలసింది కదా. దేశ ప్రధాని అయినా, దేశ రాష్ట్రపతి అయినా, ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా, గవర్నర్ అయినా ఆడదాని దగ్గర తల ఒగ్గాల్సిందే. సో పవన్ కూడా అది నిరూపించాడు ఇంకొకసారి. బర్నీకి కళ్యాణ్ కి ఇష్యూ అయింది కదా, అందులో ఎవరు కరెక్ట్? కళ్యాణే కరెక్ట్. కళ్యాణ్ కరెక్ట్. అసలు బర్నీ రెండోసారి తీసుకురావడమే రాంగ్ అని నేను అనుకుంటున్నాను. ఎందుకు? ఆయన ఏం పెద్దగా ఎంటర్టైన్మెంట్ చేయడం లేదు కదా. ఆయన ఏంటంటే గత సీజన్ లో శివాజీ గారు ఒక పెదరాయిడ్ లాగా బాగా అందరినీ కంట్రోల్లో పెట్టారు. సో ఈయన కూడా అట్లా కంట్రోల్లో పెడతాడేమో అని తీసుకొచ్చారు. కానీ నాగబాబు గారు, చిరంజీవి గారు రికమెండేషన్ మీద వచ్చారు. రికమెండేషన్ క్యాండిడేట్ ఆయన ఏమి అంత పెద్దగా ఎంటర్టైన్ చేయడం లేదు. రికమెండేషన్ బిగ్ బాస్ లో కూడా రికమెండేషన్ ఎందుకు లేదు? రికమెండేషన్ ఫుల్ గా ఉంటది రికమెండేషన్. సో టాప్ 5 లో అయితే మాత్రము ఎమ్మెనీలు, సుమన్ శెట్టి, అలాగే జవాన్ పవన్ కళ్యాణ్, డిమాన్ పవన్ అండ్ తనుజ కూడా ఉంటదని నేను కోరుకుంటున్నాను. ఈ 5 ఉంటారు అనుకుంటున్నాను నేనైతే. ఓటింగ్ చూస్తే తనుజకి కళ్యాణ్ కి ఎక్కువ ఉంది కదా ఇద్దరు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కి ఎక్కువ ఓటింగ్ ఉంది, ఎందుకంటే ఉత్తరాంధ్ర వాళ్ళు, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం వాళ్ళు బాగా సపోర్ట్ చేస్తారు పవన్ కళ్యాణ్. జవాన్ రావాలి, ఎందుకంటే జై జవాన్ జై కిషన్ అంటారు కదా, ఆ కసిలో అందరూ కూడా ఆయనకి సపోర్ట్ చేస్తున్నారు. స్టార్టింగ్ లో అయితే లవ్లు కొవ్వులు అని పిచ్చి పిచ్చిగా ఆడాడు, కానీ ఇప్పుడైతే రాటు తేలిపోయాడు, బాగా ఆడుతున్నాడు. ఆయనకి విజయ అవకాశాలు ఉన్నాయి. అలాగే ఎంఐనీలకు కూడా ఉన్నాయి. సుమన్ శెట్టికి 4 ఎదుర్కొంటే మరి ఎవరైనా చెప్పలేము. ఈ తనుజ విషయానికి వస్తే ఆమెకి కన్నడిగా సపోర్ట్ బాగుంది. బెంగళూరు, మంగళూరు, మైసూరు, ఉడిపి వీళ్ళందరూ కూడా సపోర్ట్ చేస్తున్నారు. పర్సనల్ గా మీకు ప్రవీణ్, ప్రవీణ్ పర్సనల్ గా మీకు ఎవరు గెలిస్తే బాగుంటుంది? నాకైతే ఇమ్మాన్యుల్ ఫ్రెండ్ అండి. మేము జబర్దస్త్ చేసాము, సీదే డ్రామా కంపెనీ చేసాము, కొన్ని వెబ్ సిరీస్ సీదే చాలా చేసాం అనమాట. సో ఇమ్మాన్యుల్ ఏంటంటే అట్లాడికి స్థాయి నుండి ఈ స్థాయికి బిగ్ బాస్ ఫైనలిస్ట్ వరకు వెళ్ళాడు కాబట్టి ఆయన గెలవాలని కోరుకుంటాను నేనైతే. సో అసలు మీకు నచ్చని కన్సిస్టెంట్ ఎవరు? అసలు బాగా ఆడట్లేదు, వేస్ట్. సంజన గారిని అనవసరంగా పెట్టడం అనిపిస్తుంది. ఎందుకంటే చిన్న బాబు అన్నమాట, 4-5 months బాబుని ఒక తల్లిని విడగొట్టారు కాబట్టి నాకైతే అది నచ్చలేదు. ఆమె నచ్చే వచ్చింది కదా, ఆమెకి నచ్చిన అది యాక్చువల్ గా కేసు. ఇప్పుడు చూడండి, మనం ఒక పాపను కానీ బాబును కానీ దత్తత తీసుకోవాలంటే ఒక 2 years అయితే కానీ తీసుకోకూడదు, అది యాజ్ పర్ ద రూల్. అట్లాంటిది ఇప్పుడు ఒక తల్లిని కొడుకుని ఎట్లా 4-5 నెలలకి ఎలా విడదీస్తారు అనేది ఇక్కడ వచ్చిన క్వశ్చన్. సో ఆమె ఉండడం నాకైతే ఇష్టం లేదు. ఈ రకంగా గేమ్ అయితే అందరూ బాగానే ఆడుతున్నారు. ఫైనల్ గా ఏం చెప్తారు మరి బిగ్ బాస్ గురించి? ఫైనల్ గా బిగ్ బాస్ లో కామన్ మ్యాన్లు ఫైనలిస్టులుగా రావడం నిజంగా నాకే చాలా సంతోషంగా ఉంది, ఆశ్చర్యం కూడా ఉంది. కామన్ మ్యాన్లు కూడా అన్ని సాధించగలరని నిరూపించారు. చాలా పెద్ద పెద్ద సెలబ్రిటీని ఢీ కొట్టి ఇంతవరకు ఫైనలిస్ట్ వరకు రావడం, ముఖ్యంగా ఈ పవన్ కళ్యాణ్, జవాన్ రావడం చాలా సంతోషంగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.